హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మీకు నావీ యాప్ నుంచి లోన్ రీపేమెంట్ ఎలా చేయాలి ఇప్పుడు నేను చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా మీరు నావీ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. ఇక్కడ మనకి లాస్ట్ ఈఎంఐ అయితే నేనైతే పే చేయాలి ఫ్రెండ్స్. నేనైతే 20,000 తీసుకున్నాను 6 months గురించి. ఇక్కడ 3457 రూపీస్ అయితే నేను లాస్ట్ ఈఎంఐ అయితే పే చేయబోతున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఏదైనా పేమెంట్ మోడ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫోన్పే అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఫోన్పే క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ఫోన్పే అయితే ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి అయితే మీరు పేమెంట్ చేసుకోవచ్చు. యూపీఐ పిన్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ చేయండి. తర్వాత అయితే కన్ఫర్మేషన్ అయితే అయిపోతుంది. సక్సెస్ఫుల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. తర్వాత ఇది ఎటువంటి బ్యాక్ అయితే చేయొద్దు. ఆటోమేటిక్గా అయితే నావీ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఎక్కడైతే మనది అయితే సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత మీకు ఈఎంఐ పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. తర్వాత ఇక్కడ నాకు సివిల్ స్కోర్ కూడా ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. తర్వాత నాకైతే ఇక్కడ నేను త్వరగా పేమెంట్ చేశాను కాబట్టి నాకైతే క్యాష్ బ్యాక్ కూడా వచ్చింది 5 రూపీస్ 16 రూపీస్ అని. తర్వాత లోన్ రీపేమెంట్ కంప్లీటెడ్ అయితే వచ్చింది. ఇప్పుడు నా లోన్ రీపేమెంట్ అయితే 6 months వరకు అయితే పేమెంట్ అయితే చేశాను. ఇప్పుడు నాది ఈ లోన్ ఫోర్క్లోజ్ చేశాను కాబట్టి ఇప్పుడు నాకు ఎంత ఇస్తారో ఇప్పుడు చూద్దాం. మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత నాకు ఇక్కడ మళ్ళీ అప్లై నౌ ఆప్షన్ దగ్గర వచ్చింది. క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నాకైతే మాత్రం నావీ యాప్ నుంచి అయితే లోన్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. ట్రైగా నేను 180 days అని చూపించింది. ఒకవేళ మీది సిబిల్ స్కోర్ బాగుంది, ఇంకా మీరు పేమెంట్ బాగా టైం టు టైం చేస్తున్నారంటే మీకైతే తొందరగానే నావీ యాప్ నుంచి అయితే మీకు లోన్ అయితే వెంటనే వస్తుంది ఫ్రెండ్స్. నాకైతే ఇక్కడైతే రిజెక్ట్ అయితే అయిపోయింది. సారీ, లోన్ అప్లికేషన్ రిజెక్టెడ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇలా మీరు నావీ యాప్ నుంచి అయితే పేమెంట్ అయితే ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.